కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలో రాహు అంత బలంగా లేదు. అలాగే పంచమంలో గురువు కూడా కంబస్ట్ అయ్యారు. సంతానపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అటు ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా ఉద్యోగపరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఏదైనా సరే సంతానం సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వీరికి ఏర్పడతాయి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అవి సఫలీకృతం కావు. ఆరోగ్య రీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న సర్జరీలు కూడా అయ్యే అవకాశం గోచరిస్తోంది. స్పాంటిలిటిస్, మోకాళ్ళ నొప్పులు, ఇండైజెషన్, అసిడిటీ, లివర్ సంబంధించిన ఇష్యూస్ అనేవి ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది. సరైన సమయంలో ఆహారం, తగినంత నిద్ర తీసుకోవడం అనేది చెప్పదగిన సూచన. కాలం సరిగా లేనప్పుడు మౌనంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో కూడా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి ఉద్యోగం మానేయడం, రిజైన్ చేయడం అటువంటి కాకుండా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రస్తుత పరిస్థితుల రీత్యా చెప్పదగిన సూచన. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రావాల్సిన బెనిఫిట్స్ ఎలాగో వచ్చేస్తాయి. కానీ మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఇంకొకరు దక్కుతున్న బాధ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కష్టం మీది, ఫలితం వాళ్ళకి. డబ్బు ఎలాగో వస్తుంది, కానీ పేరు ప్రఖ్యాతలు అది ఇంకొకరికి వెళ్ళిపోతాయి. అదొక్కటి మీ మనోవేదనకి కారణం ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే దైవ సంకల్పం, మన పని మనం చేద్దాం అనే ధోరణిలో మీరు ఉంటారు. ఏదైనా సంపాదన వస్తుంది, పిల్లలు చక్కగా చూసుకున్నాం లేదా అన్న ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే దుర్వ్యసనాలకి, ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. కొంతమంది ఫ్రెండ్స్ మన మేలు కోరితే, కొంతమంది ఫ్రెండ్స్ చెడుని కోరుతారు. వాళ్ళకి దూరంగా ఉండడం మీకు చెప్పదగిన సూచన. అదేవిధంగా వీరికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అఘోర పాశుపత హోమం ఏలినాటి శని నడుస్తున్న వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. చేసుకోవడం వల్ల 100% కరెక్ట్ బాగుంటుందని కాదు, దాంట్లో ఒక 10-20% కొంచెం మేలు జరిగితే మిగతా 70% ఆటోమేటిక్గా మనం చేసుకోగలచ్చు. అందుకే వైదిక ధర్మంలో ప్రప్రదంగా హవనం, హోమం, తర్వాత జపం, తర్వాత అభిషేకం, ఇంకా మరీ మనం చేయలేని వాళ్ళు ఉంటే స్తోత్రం చదువుకోవడం. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు. కొంతమంది హోమం చేసుకోగలుగుతారు, కొంతమంది చేసుకోలేరు. చేసుకోలేని వారు శనికి స్తోత్రం పఠించడం, నవగ్రహ ఆరాధన చేయడం, ఇంట్లో నలుపు ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి. బంగారాన్ని కొనుగోలు చేస్తారు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వారాంతంలో వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే వచ్చిన అవకాశాలని చేతులారా వదులుకుంటారు. మంచి కాలేజీలో సీట్ వస్తే దాన్ని వదులుకుని ఇంకో కాలేజీకి వెళ్తారు. అంటే అక్కడ మన ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ని ఎంతవరకు కంట్రోల్గా పెట్టుకుంటే అంత మంచిది. మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఫ్రెండ్స్ ఉండాలి, నేను కాదనట్లేదు. కానీ ఫ్రెండ్స్ కూడా లిమిటెడ్గానే ఉండాలి. చదువు కంటే ఏది ఎక్కువ కాదు. ప్రప్రదంగా చదువే ముఖ్యం. చదువుకున్నవారు రేపొద్దున 10 మందికి మనం ఉపయోగపడతాం. అది గుర్తుపెట్టుకోండి. అది గుర్తుపెట్టుకుని మెసగండి. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార పరంగా అన్నీ బాగున్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంతాన పరంగా ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం సంతాన పరంగా కూడా చక్కగా ఉందని చెప్పచ్చు. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. నలుపు ఒత్తులు మటుకి శనివారం నాడు వెలిగించండి. మిగతా రోజులన్నీను ఓం నమః శివాయ ఒత్తులతోటే దీపారాధన చేసి స్వామివారికి కాస్త బెల్లము, నల్ల నువ్వులు నైవేద్యం పెట్టి, అది మన ఇంట్లో చెట్లలో కావచ్చు, లేదా మన పూలకుండలో కావాలి చెట్లలో అది వేయండి. చీమలు తింటే మంచిది. ఈ ఏలినాటి శనికి ఒక చిన్న రెమెడీ ఏంటంటే బెల్లము, నల్ల నువ్వులు కలిపేసి శుభ్రంగా స్వామివారికి నైవేద్యం పెట్టి అది చీమలకు వేయడం మంచిది. అవి తినడం వల్ల శని దోషం కొంతైనా తగ్గుతుంది. ఈ చిన్న చిట్కా చాలామంది చేశారు, చక్కగా ఉంది. ప్రయత్నం చేయండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తం.